కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం గుర్రంపాలి గ్రామంలో రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలను జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ పంపిణీ చేశారు. కూటమి ప్రభుత్వం రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా సర్వే చేసి పాస్ పుస్తకాలు అందిస్తుందని తెలిపారు. గత ప్రభుత్వం రైతుల పాస్ పుస్తకాలపై జగన్ ఫోటోతో ఇచ్చారని, కూటమి ప్రభుత్వం కేవలం రాజ్యముద్రతో కూడిన పాస్ పుస్తకాలు అందజేసిందని జ్యోతుల నవీన్ స్పష్టం చేశారు. మంచినీటికి ఇబ్బంది పడుతుంటే జగ్గంపేట నుంచి పైప్ లైన్ వేసుకుని ఇక్కడికి మంచినీరు ఇచ్చారనే ఒకే ఒక కారణంతో ఊరంతా కూడా కట్టుబడి జ్యోతుల్ నెహ్రూ గారు వెంట ఉండే పరిస్థితి. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి మనం అందరూ కూడా హర్షించదగ్గది. ఎందుకంటే ఇందాక లోవ సోదరుడు చెప్పాడు, అదే 10 సెంట్లు 2 సెంట్లు 3 సెంట్లు లేక మీరు ఎంఆర్ఓ ఆఫీస్ వెనకాల తిరగాలి అంటే చెప్పులు అరిగిపోతాయి. అంటే వాళ్ళు చేయడానికి కాదు, మీరు ఇక్కడ విఆర్ఓ సంతకాలు ఉండాలి, లేకపోతే అక్కడ ఉండాలి, ఇవన్నీ సర్వేలు చేయాలి, ఇవన్నీ కూడా. కానీ ఈరోజు మీ ముందుకు వచ్చి గతంలో జరిగిన తప్పులన్నింటినీ కూడా సరిదిద్దుతూ వాటిలన్నింటినీ కూడా సరిచేస్తూ, గతంలో ప్రభుత్వం ఏం చేసిందంటే సర్వే వెళ్ళి నా అవగాహన ప్రకారం చెప్తున్నాను, ఒక రైతు అక్కడ నించోబెట్టే రైతుని నీ పొలం ఎక్కడ దాకా అని అడిగేసి సంతకం పెట్టారంటే రేపు పొద్దున్న వీడు కూడా చాలా నాకు సహకరించాడనే మానవత్వం ఉంటుంది. అటువంటిది మీ ముందుకు వచ్చి వాళ్ళు తీరుస్తున్నారు అంటే ప్రభుత్వం మీ మీద ఎంత శ్రద్ధ చూపిస్తుందో ఒక్కసారి ఆలోచించుకుని ఆ విధంగా ముందుకెళ్ళాలని. అంటే దాన్ని కొలిసేసి ఎకరం ఉంటే ఎకరన్నర కూడా పాస్బుక్లో ఎక్కించేసిన పరిస్థితి. నేను కూడా విన్నది ఏంటంటే, ఒక 2 ఎకరాలు ఒక అమ్మాయికి, ఒక ఆవిడకి ఎక్కేస్తే ముసలావిడికి నాకు దేవుడు ఇచ్చాడు భూమి అంటుందంట. మళ్ళీ ఆ అసలు రైతుకి ఇవ్వడం మానేసి అది వెనక్కి రావాలంటే ఆ పక్క రైతు సంతకం పెట్టాలి. కానీ పెట్టే పరిస్థితుల్లో ఇప్పుడు లేరు. నాకు నా పాస్బుక్ మీద ఎక్కిన భూమిని నేను ఎందుకు ఇవ్వాలి? ఏదో వెంకటేశ్వర లాంటి రాక్షసుడికి అయితే తప్పదు, వాళ్ళు ఇచ్చేస్తారు. కానీ చాలా చోట్ల ఇదే ఇబ్బంది. అది కాకుండా గత ప్రభుత్వం తీసుకున్న తప్పుడు నిర్ణయాలు, పాస్బుక్ల మీద వాళ్ళ ఫోటోలు వేసుకోవడం కానీ, ఈ రీసర్వేలు తప్పులు కానీ, ప్రతిదీ కూడా రైతు ఇబ్బంది పడుతున్నాడు. ఇప్పుడు తెలియదు ఎవరికి కూడా. ఈరోజు 296 మంది. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel